హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి, కాలనీకి. పొద్దున్నే లేచి ఏం చేశానంటే వడియాలు. ఏంటి సాయి? దోశ. దోశమ్మ దోశ. ఎవరికి ఆ దోశ? నీకేనా? అందరికీ వద్దులే, నువ్వు తిన్ను చాలు. అందరికీ ఇస్తావా? మీ డాడీకి? ఎందుకు? సైకిల్ తీసిలేదా? సైకిల్ తీసిలేదనేసి ఇవా దోశ తీస్తా అన్నాడే. దోశమ్మ దోశ భలే వేసినావు కదా సాయి. ఇది నీకేనా? నీకేనా? ఎవరెవరికి ఇస్తావు నేను ఆ దోశలు చెప్పు పోనీ. మళ్ళీ నాకు కూడానా? అమ్మ, తాతకి వద్దా? తాతకి డాడీకి? చాలా కోవ అయిపోతానండి పెద్దకి. కొంచెం ముందే అనొచ్చునా నేను? అట్లా అనకూడదు కదా. చెప్పు. డబ్బులు వేస్తాను ఏమన్నా కొనుక్కుని నీకు ఇస్తా చూడు. సారీ పెద్దయ్యా, నన్ను అనకూడదు పెద్దయ్యా మాట. పెద్ద ఇప్పుడు కొనుక్కునే డబ్బులు వేస్తా అన్నాడు. పెద్దకి చాలా ఎక్కువ అయిపోతుంది అన్నావు కదా, ఇస్తా ఉండు నీకు. ఇంకా సారీ అక్క, అన్న అక్కాను. స్వీటీ మళ్ళీ పోయి ఎగ్ పఫ్లు హనీ కేక్లు తెచ్చుకుందాం. సాయికి లేదు. మా పాప చూడండి నేను ఎంత పెద్ద పెద్ద పెట్టేస్తాందో. ఆటి నుంచి వస్తా అన్నారు. దొరకబోయింది దాంతో నుంచి. బై స్వీటీ. మొహం కడుక్కొని వచ్చినావా? అమ్మో, గుడ్ గర్ల్ నా బిడ్డ. పొద్దున్న నేను సాయి ఆ దోశ ఇచ్చేరే గొబ్బు చేస్తాడు వీడు. గ్లాసు స్పూన్ ఎంత బాగా తెచ్చుకున్నట్టు వీడు. మీరు అనుకోవచ్చండి ఇంతగా ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు వేసి మళ్ళీ వేస్తున్నారు అనుకోవచ్చు. మేము ముగ్గురు అక్క చెల్లెలండి. మా అమ్మ వేసేటివి 3 భాగాలుగా పోవాల. అందుకనేసి ఒకటి అమ్మలకి ప్లస్ మాకు, మా అక్క పెద్దక్కకి, నడుపక్కకి, అలా 4 భాగాలు మా అమ్మలకు మళ్ళీ కొద్దిగా పెట్టుకుంటారు. అందుకు అండి ఫస్ట్ వేసేసి తర్వాత ఇవి వేసుకున్నాము. ఇవి కూడా చాలా రోజులు ఉండవండి, భిన్న అయిపోతాయి. మళ్ళీ వేయించుకుంటాం మా అమ్మ దగ్గర. మేము ఫస్ట్ వేసిండేది ఒక చీరకు వచ్చేసింది, ఇప్పుడు 2వ చీరకి. అలా వెళ్ళమా? మనకు షేపులు ఎట్ట అయినా పర్లేదు, తినేయటమే. అవి అందుకే చూడు ఎట్ట వచ్చినాయ్యో, బాగా వస్తాయి. అవి పేల్చినా కూడా చూపిస్తాం. ఎండ ఎక్కువైపోతుంది. మీరు లేసేది లేట్ అనేసి మా అమ్మ ముందు లేసేసి వచ్చేసేసింది. మా అమ్మ వాళ్ళు కష్టపడి వేస్తారండి, నేను చేసే పని చూడండి. మా అమ్మ ఏంది మేది అని ఉంటుంది, వడియాలాగా భలే వస్తుంటాయి కదా. అది చూడండి ఎంత బాగా వచ్చినాయ్యా. మా అమ్మ పక్కన అరుస్తూ ఉంది, ఏం చేస్తాడు నువ్వు మేని. భలే ఉండే, నేను వేస్తాను ఈ పక్క పంగలేని పని అంతా. అవి ఎండే కొన్ని పెద్దవి అయిపోతాయి.
ఏమా ఇది లేడు వచ్చేసా ఎంత బాగా వస్తాయి కదండి ఇవి. షేప్ ఏదైతే ఏముందండి, టేస్ట్ బాగుండేలా తినేసేయాల అంతే కదా. షేప్ కూడా బాగుందని కామెంట్ చేయొద్దండి. మేము ఇలా చేస్తాం, ఎలా అంటే అలా చేసేస్తాం. అలా అని బాగుండవు అనుకోవద్దండి, టేస్ట్ బాగుంటాయి. నేను వేస్తాను ఇది. మనకు అంత వంటలు అంత లేదండి, మన చేత రావు, అంతా మా అమ్మ దగ్గర చేయించుకుంటా. అమ్మ ఉండదు ఏడా, అమ్మ దగ్గర నువ్వు ఉండమ్మా కదండి, ఏదైనా అమ్మ ఉంటేనే. ఎంత బాగా వస్తాయి చూడండి, వడల కన్నా బాగా వస్తాయండి. చూడు ఉద్ది వల్ల వస్తాను అట్లా వచ్చినాయి, వాళ్ళు వచ్చినాయి కదా పండు. మనం ఇలా చేస్తాను. పిల్లలు ఎక్కడ? మిద్ది పైన వడియాలు చేసినామండి. ఆ లోపల అమ్మ ఎగ్ బిర్యానీ చేసింది. ఎంత బాగా వచ్చింది చూడండి. పిల్లలు కూడా తింటా ఉంటారు అందరు కూర్చొని. బయట అయితే ఎండ బలి కాస్తా ఉంది. వేడి వేడి ఎగ్ బిర్యానీ. కూర్చో సాయి, తిందువు, కూర్చో తిందువు. అది తింటావా? అదంటే స్వీటీ. మా అమ్మ నిన్న ఎగ్ తెచ్చింది. ఎంత పెద్ద పెద్దవి తెలుసా, దీంతో 2 సొనలు వచ్చినాయి. చూస్తారా, చూడండి, ఇదొక సొన, నెక్స్ట్ ఇదొక సొన వచ్చినది. చూడండి 2 సొనలు వచ్చినాయి. ఒక గుడ్లో 2 సొనలు. నీకు అమ్మ 2 వచ్చాయి. చూడు పెద్ద పెద్ద గుడ్లు. నీకు సాయి అది చూడు, అందరికి వచ్చినాయి, 2 వచ్చినాయి. ఇవి ఈరోజు వేసినట్టువే అండి. ఇవి ఇంకా ఎండలంట, అయినా చూడండి ఎంత బాగా వచ్చినాయో. మా అమ్మ సౌండ్ కూడా తెలుస్తుంది చూడు, వాళ్ళు ఎండినాయి కదా. ఎలా ఉన్నాయి సాయి? సూపర్ ఉండయా? సూపర్గా ఉండయా? బాగున్నాయా? లైక్ చేసుకోండి అని చెప్పండి. చెప్పండి. మా పాప హోంవర్క్ రాస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.